రెండు మాటలు చెప్పి ముగిస్తా. మల్కాజిగిరి పార్లమెంట్ కింద మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని గెలిపించడంలో మీ పాత్ర పెద్దన్న పాత్ర ఉండాలని కోరుకుంటున్నారు. మా అన్న చెప్తున్నప్పుడు అనిపించింది, ఉన్నంతలో అన్ని రంగాల్లో ఈ వర్గాలను నాయకత్వం వహిస్తూ నడుపుతున్న వాళ్ళు మీరే అని చెప్పి మేము అనుకుంటాను. ఉన్నంతలో రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వ్యవసాయం చేసి ఇంత మంచి స్థితిలో ఉన్న వాళ్ళు ఈ వర్గాలకు ఆశ మీరే. రెండవది, అన్న చెప్పినట్టుగా సామాజిక సమతుల్యత, సామాజిక స్పృహ నాకు తెలిసి ఏ పార్టీలో కూడా లేదు, ఏ పార్టీ లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాది అనగారిన వర్గాల జాతుల పార్టీ అని చెప్పి చెప్పుకున్నప్పటికీ కూడా ఒక్కనాడు ఒక బీసీ బిడ్డ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అని చరిత్ర లేదు. ఇవాళ కేంద్రంలో 70 మంది పైచిలకు మంత్రులు ఉంటే 27 మంది ఓబీసీ మంత్రుల చరిత్ర భారతీయ చరిత్రలో భారతీయ జనతా పార్టీ మోడీ గారి ఆయననే ఉన్నది. 12 మంది దళిత మంత్రులు, 8 మంది ట్రైబల్ మినిస్టర్స్, 5 మంది మైనార్టీ మంత్రులు కలిగి అన్నిటికంటే ముఖ్యంగా ఒకే ఒకసారి భారతదేశానికి నాయకత్వం వహించినటువంటి ప్రభుత్వాన్ని నడిపే బాధ్యత వచ్చిన మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయనకు కులము, మతము, ప్రాంతంతో కాకుండా ఈ దేశం మట్టి బిడ్డగా అందరి వ్యక్తిగా వారికి అవకాశం వస్తే మొట్టమొదటి రాష్ట్రపతి చేసింది అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసేవారు. అంటే ఆనాడే ఒక గొప్ప ఔన్నత్యాన్ని చదివిన మహనీయుడు వాజ్పేయి గారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేకసార్లు చెప్పుకున్నాం, మొట్టమొదటి రాష్ట్రపతి ఒక దళిత బిడ్డ రాష్ట్రపతి అయింది. రెండవసారి ఈ దేశమే ఆశ్చర్యం వ్యక్తం చేసే పద్ధతిలో ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి చేసే చరిత్ర ఇదే. ఏ పార్టీ ఇవాళ ఏ పార్టీలో కూడా ఇంత సామాజిక స్పృహ ఉన్నటువంటి పార్టీ లేదు. మోడీ గారు వారు ఒకటే ధ్యాస ఉంటుంది వారికి, నా దేశం ప్రపంచ చిత్రపటం మీద గొప్ప దేశంగా ఎదగాలని స్పో తప్ప వారికి ఇంకో స్పో లేదు. ఎన్ని రంగాల్లో ఇవాళ మేము తిరుగుతుంటే అర్థమవుతాను. ఫీల్డ్ మీద పోతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు మాత్రమే కాకుండా భారత ప్రజానికం గల్లెగరేసి మా మోడీ గారు అని చెప్పుకునే స్థాయికి ఇలా ఆ ఆత్మగౌరవ భావం ఎగిరేసిన వ్యక్తి మోడీ గారు. ఇవాళ ఇళ్ళలో పోతున్నప్పుడు వాళ్ళు అంటున్న ఒకటే ఒక మాట, బిడ్డ మీరేం రావాల్సక్కర్లేదు, చెప్పాల్సక్కర్లేదు, కానీ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, నరేంద్ర మోడీ గారినే ప్రధానమంత్రి చేసుకున్నాం అన్న మాట మాత్రమే మాట్లాడుతున్నాం. ప్రచారానికి పోయినప్పుడు జనరల్గా దండం పెట్టరు, రెస్పాన్స్ చేయరు, ఇంట్లోకి రానియరు. ఏ ఇంటికనో ముందు లోపలికి పిలుస్తారు, చాయ్ తాగుతా బిడ్డ అంటారు, సరదాగుతా బిడ్డ అంటారు. అంటే ఇంత ప్రేమను ఒకనాడు రాజకీయ నాయకుల పట్ల, రాజకీయ పార్టీల పట్ల నెగటివ్ ఒపీనియన్ ఉంటుంది వాళ్ళు, ఎన్నడూ ఓటు వేయని వాళ్ళు కూడా ఈసారి అంటున్న మాట ఏంటంటే, మేము ఎన్నడూ ఓటు వేయలేదు, మేము రాజకీయ పార్టీ అంటే ఇష్టపడము, రాజకీయ నాయకులను కూడా ఇష్టపడము, కానీ 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత మేము ఈసారి ఓట్లు వేయించుకుంటున్నాం, ఆ ఓటు తప్పకుండా వేస్తాం మీకు అని చెప్తున్నాం. అంటే 75 సంవత్సరాల కాలంలో 5 దశాబ్దాల పైబడి పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గపు పనుల వల్ల మొత్తం వ్యవస్థ మీద విముఖత ఏర్పడి
ఓటుకి రాని పరిస్థితి చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఇవాళ కాదు దేశ భవిష్యత్తు, దేశ పురోగమనం, మన భవిష్యత్తు, మన అభివృద్ధి, మన జీవితాలు గొప్పగా ఉండేదానికి కారణం పాలకులే. ఆ పాలకుడు నరేంద్ర మోడీ గారు అనేటువంటి దీపంతో చూస్తాను. ఇవాళ ఎవరు ఆలోచిస్తారని గరీబుల గురించి ఎంతోమంది ప్రధానమంత్రిని చూసాం, ఎంతోమంది ముఖ్యమంత్రిని చూసింది ఈ ప్రాంతం. కానీ ఈ కంప్యూటర్ యుగంలో, ఈ రాకెట్ సైన్స్ యుగంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎవ్వరు కూడా గ్రామీణ ప్రాంతాలతో మా తల్లులు చెందు పట్టుకొని బయటపోయేటువంటి దృష్టి గురించి ఎవరు దృష్టి పెట్టలేదు. చిన్న పన పెద్ద పన కాదు, అంటే యాంగిల్ మనిషి ఆలోచన పరిశీలించండి. ఇవాళ 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్స్ కట్టించి నా దేశ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని ఇచ్చిన బిడ్డ మోడీ గారి నుంచి మనం చేస్తాను. చాలామంది భారతదేశం అంటే పేద దేశం, భారతదేశం ఎదుగుతున్న దేశం, మేధావుల దృష్టిలో థర్డ్ వరల్డ్ కంట్రీ భారతదేశం. కానీ వల్ల ఈ దేశాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీ కాదని, పేద దేశం కాదని, అన్ని రంగాల్లో ప్రపంచంలో ఎదుగుతున్న దేశం, రేపు ఛాలెంజ్ చేయగలిగే దేశం భారతదేశం అని చెప్పి ఇలా ప్రూవ్ చేసే వ్యక్తి కూడా మోడీ గారి వల్ల 2014 వరకు 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాన్ని ఇవాళ 5వ ఆర్థిక వ్యవస్థకు తెచ్చి రేపు మళ్ళీ అధికారం ఇవ్వండి, సేవ చేసే భాగ్యం కల్పించండి, రేపు 3వ ఆర్థిక వ్యవస్థకు తీర్చిద్దామని చెప్పి మోడీ గారు చెప్తున్న మాట చూస్తూ ఉంటే ఆయనకి ఎంత కమిట్మెంట్ ఉంది, ఎంత విజన్ ఉందో మనకు అర్థమవుతుంది. ఒకనాడు మోడీ గారికి వీసా ఇవ్వాలంటే రిజెక్ట్ చేసింది అమెరికా, పాస్పోర్ట్ ఇవ్వాలంటే రిజెక్ట్ చేసింది అమెరికా. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం ఆ దేశానికి పోతే అవమానపరిచింది అన్నాడు అమెరికా అహంకారంతో. కానీ గదే అమెరికా ఇవాళ మోడీ గారిని ఆహ్వానించడమే కాకుండా రెడ్ కార్పెట్ స్వాగతం మాత్రమే కాకుండా వాళ్ళ సెనేట్లో వారు మాట్లాడుతున్నాడు 10 నిమిషాలు లేచి నిలబడి సపోర్ట్ కొట్టి జై మోడీ అనేటువంటి మోడీ జిందాబాద్ అనేటువంటి మాట వస్తుందంటే ఇవాళ ఆనాటి భారత్ ఏంటిది, ఇవాళ భారత్ ఏందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒకనాడు ఫస్ట్ వరల్డ్ వార్ గురించి చరిత్ర వింటాం, సెకండ్ వరల్డ్ వార్ గురించి వింటాం. ఫస్ట్ ప్రపంచం 2 ధృవాలుగా విడిపోతుంది. ఒకటి నాటో కూటమి, ఒకటి వార్సా కూటమి. నాటో కూటమి లెడ్ బై అమెరికా, వార్సా కూటమి లెడ్ బై రష్యా. కానీ ఇలా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. అలా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగితే ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న భారతదేశంలో ఈ ఎన్నికల బిజీలో ఉన్నప్పటికీ కూడా ఆ దేశాలు అదే ఫోన్ చేసి మాకు తెలుసు మళ్ళీ మీరే ప్రధానమంత్రి అవుతున్నారు మోడీ గారు, మీకు అడ్వాన్స్ శుభాకాంక్షలు చెప్తూనే రేపు మీరు గెలిచిన తర్వాత మొట్టమొదటి టూర్ రష్యా ఉక్రెయిన్ ఈ యుద్ధాన్ని ఆపే బాధ్యత మీరే తీసుకోవాలని చెప్పి ఆ 2 దేశాలు ఫోన్ చేస్తున్నాయంటే ఎక్కడి వార్సా కూటమి, ఎక్కడి రష్యా, ఇవాళ ఎక్కడి భారతదేశం. ఒకనాడు విశ్వగురువుగా చలమైనటువంటి ఈ దేశం ప్రపంచ మానవాళికే 2 గొప్ప ఇతిహాసాలు అందించిన దేశం, ఒక మహాభారత ఇతిహాసాన్ని, ఒక రామాయణ ఇతిహాసాన్ని అందించిన దేశం మళ్ళీ ఇవాళ ప్రపంచానికే నాయకత్వం వహించేటువంటి స్థాయికి ఎదిగింది ఈ భారతదేశం అని చెప్పి మనం చేస్తాము. రాబోయే కాలంలో ప్రభుత్వాలంటే కేవలం రోడ్లు వేసేళ్ళు, బంగ్లా కట్టేళ్ళు కాదు. ప్రభుత్వం అంటే ప్రజల ఆచారాలని, ప్రజల విశ్వాసాలని, ప్రజల సంస్కృతిని గౌరవించడం, ముందుకు తీసుకెళ్ళడం ఇలా భారత ప్రభుత్వాల ఏజెండాగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఏనాడు కూడా భారతీయతని కానీ భారత ప్రజల విశ్వాసాలు కానీ కాపాడే ప్రయత్నం చేయలేదు. కానీ మోడీ గారు మాత్రం ఇవాళ మేము ఊళ్ళలో చూస్తూ ఉంటాం, ఏ ఊరికైనా కూడా ఏ ఊరికైనా గుడి లేకపోతే ఈ ఊరికి అరిస్తామని చెప్తారు. చివరి కుటుంబాల వారికి కూడా తిండికి లేకపోయినా కూడా ఆ ఉన్నంతలో 10,000 20,000 వేసుకొని గుడి కట్టుకుంటారు. ఎందుకంటే మాకు మంచి జరగాలని కోరుకుంటారు. కులాల పరంగా కులదేవతలు కావచ్చు, గ్రామాల పరంగా గ్రామ దేవతలు కావచ్చు, ప్రతి మనిషి తన బాధ్యతగా పెట్టుకుంటాడు. అట్లనే మన దేశానికి కూడా ఇవాళ 2 ఇతిహాసాలు ఏమో చెప్తాను. రామాయణ ఇతిహాసంలో అయోధ్యలో పుట్టిన రాముని ఆలయం కానీ, ఇవాళ కృష్ణుడు పుట్టినటువంటి ఆలయం కానీ, ఆనాడు ఆ పాలకుడు
దండయాత్ర చేసి మన ఆనవాళ్ళు లేకుండా, మన సంస్కృతి సాంప్రదాయాలు లేకుండా, మన విశ్వాసాలు లేకుండా మన గుండెల మీద ఎట్లా కొట్టిందో 500 ఏళ్ళుగా అనేక మంది కొట్లాడిండ్రు, అనేక మంది చనిపోయిండ్రు, అనేక మంది జైలు పోయిండ్రు, కరసేవ చేసింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత ఎస్ నా భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని విశ్వాసాన్ని కాపాడని చెప్పి బాజాప్తా ఒప్పించి మెప్పించి ఇవాళ అయోధ్యలో ఆలయాన్ని కట్టించి ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి నా దేశం చల్లగుండాలని చెప్పి కోరుకున్న వ్యక్తి మోడీ గారు. ఇవాళ మన చాలామంది అందరూ మోడీ గారు వస్తే మత విద్వేషాలు వస్తాయి, మోడీ గారు వస్తే మత విద్వేషాలు రాలే. మోడీ గారు వస్తే లుంబిని పార్క్ బాంబు పేలింది, మోడీ గారు వస్తే గోకుల్ చాట్ దగ్గర తెగిపడ్డ కంఠం లేదు, మోడీ గారు వస్తే సాయిబాబా టెంపుల్ దగ్గర దిల్షుక్ నగర్లో బాంబులు పేలి చనిపోయినటువంటి శవాలు లేవు, ఇవాటికి ఆనవాళ్ళు లేవు. మోడీ గారు వస్తే ప్రశాంతత వచ్చింది దేశంలో, మోడీ గారు వస్తే భద్రత వచ్చింది. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎట్లుందో ఒకనాడు, ఇవాళ ఎట్లయిందో మనం చెప్పాల్సి. ఒకే దేశం ఒకే చట్టం ఒక నినాదం 75 సంవత్సరాలుగా ప్రపంచ వేదికల మీద ప్రతిసారి జమ్మూ అండ్ కాశ్మీర్ సబ్జెక్ట్ రాకుండా ఉండదు. వాజ్పేయి గారు దీనికి సమానం చెప్పిండు అని చెప్పి మనం అనుకోలేదు. కానీ ఇవాళ అలాంటి ఇష్యూ లేకుండా భారత వైపు కన్నెత్తి చూడొద్దని, నా ఒక ఇంచు కూడా ఎవరు తీసుకోవాలని వీళ్ళు అని చెప్పి ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసి శాశ్వతంగా ఒకే దేశం ఒకే చట్టం చేసిన మహనీయుడు కూడా మోడీ గారు. ఇవాళ అందువల్ల నేను ఇక్కడ ఉపయోగించిన చెల్లపల్లి మరోసారి ఉపయోగించిన 450 కోట్ల రూపాయలతో ఒక్క రైల్వే స్టేషన్ నిర్మాణం అవుతారు. అంటే ఎంత నిజంగా అంటే అమెరికా, జపాన్, యూరోప్ లాంటి దేశాల కంటే నా దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గొప్పకుండా స్వప్నం, ఆ స్వప్నంలో భాగమే ఇవాళ ఇక్కడ 450 కోట్ల రూపాయలతో కట్టే రైల్వే స్టేషన్, 600 కోట్ల రూపాయలతో కొత్త కట్టే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, 400 కోట్లతో కట్టేటువంటి కాచిగూడ రైల్వే స్టేషన్, 350 కోట్లతో కట్టే నాంపల్ రైల్వే స్టేషన్. ఇంతకంటే గొప్ప విజయం ఎవరికి ఉంటుంది ఒకసారి చెప్పండి. 5 కోట్లు ఇచ్చి 10 కోట్లు ఇచ్చి సున్నం వేసి నడిపింది తప్ప ఎన్నడూ ఆలోచించలేదు. అందుకని ఏ రంగంలో చూసినా కూడా అది అభివృద్ధికరమైన రంగంలో కావచ్చు, ఇంకో రంగంలో కావచ్చు, ఇలా అన్ని రంగాల అభివృద్ధి నాకు బాగా నేను డైరెక్ట్ ఇన్వాల్వ్ కానీ 2 ఉన్నాయి. వారితో సన్నిహిత సంబంధం కలిగి 2 సందర్భాలు. ఒకటి జిఎస్టీ స్టడీ టూర్ పోతున్నప్పుడు 4 నెలలకోసారో 6 నెలలకోసారో మోడీ గారు మాతో కలిసి ఏమవుతుంది మీది వేగం పెంచండి అమలు చేయాలని చెప్పి నేను ఆస్ట్రేలియా వెళ్ళాను టూర్కి ఈ జిఎస్టీ స్టడీ చేయడం. వాళ్ళన్న మాట ఏంటంటే ఈ జిఎస్టీ అనేది మా దేశంలో అమలు చేస్తేనే మా ప్రభుత్వం ఓడిపోయింది, మీ దేశంలో చదువు రాదు, మీ దేశంలో ట్యాక్స్ కంటే కల్చర్ కూడా లేదు, మరి మీరు ఎట్లా అమలు చేస్తా అనుకుంటుంటే నేను అన్నాను మా మోడీ గారికి ప్రజాపాలన కావాలని ఉంటుంది తప్ప కేవలం తన ప్రతిష్ట కోసం ఉండాలనే భావన ఉండదు. ఏది ఏమైనా 600 అయినా ఈ జిఎస్టీని అమలు చేస్తే దేశం అన్నప్పుడు వాళ్ళు నవ్విండు. నేను స్వయంగా చూసినాను. ఈ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించినప్పుడు మనకు వచ్చిన ఆదాయం 73,000 కోట్లు. ఇవాళ జిఎస్టీ గొప్పగా అమలవుతున్న దేశం భారతదేశం. 1,85,000 కోట్ల రూపాయల ఆదాయం పర్ మంత్ వస్తుంది. ఇవాళ దాంతో ఎంత అభివృద్ధి చేస్తుందో మనం చూస్తాం. డిజిటల్ ట్రాన్సాక్షన్ గురించి 50 కోట్ల పేదవాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేయించి 0 బ్యాలెన్స్తో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి వేగలిస్తే ఈ దేశంలో చదువు రాకపోవచ్చు, ట్యాక్స్ కట్టే కల్చర్ లేకపోవచ్చు, కానీ ఇవాళ ప్రతి దగ్గర కంకులు అమ్ముకునే కాడ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలవుతున్న దేశం భారతదేశం. అమెరికాలో 10 ఏళ్ళు పట్టింది డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు కావడానికి, కానీ మన దేశంలో మాత్రం మోడీ గారి స్ఫూర్తితో మోడీ గారి డైరెక్షన్లో 3 ఏళ్ల కాలంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ సంపూర్ణంగా అమలు చేసిన దేశం కూడా భారతదేశం. ఇవన్నీ చెప్పుకోకపోతే ఉండదు. ఒకటే మీ అందరికీ వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు చాలా చైతన్యవంతులు, రాజకీయంగా అన్ని కోణాలు సృష్టించేవాళ్ళు కాబట్టి రేపు మల్కాగిరిలో నాలాంటి వాళ్ళ పొత్తుల పెద్దలాగా ఉంటాం కాబట్టి ఇవాళ మీరందరూ కూడా మల్కాగిరిలో నిండు మనసుతో ఆశీర్వించమని చెప్పి కోరుతున్నా. తెలంగాణ వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించడంలో మీరు నిండు బాగా నిలబడాలని చెప్పి కోరుతూ, ఎన్నడూ కూడా మీరు నాకు ఇచ్చినటువంటి ఏ ధైర్యం అయితే ఉందో,
ఏ అధికారం అయితే ఉందో ప్రజల కోసమే తప్పిస్తాం, ప్రజల కోసమే పనిచేస్తాం, ఎక్కడ కూడా మచ్చ లేకుండా ఈ రాష్ట్రానికి నాయకత్వం రాష్ట్రంలో మా కర్తవ్యం నిర్వహిస్తామని చెప్పి మనం చేస్తూ సెలవుతున్నా. జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి.